మనిషి దేహాత్మల కలయిక. దేహము అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనది. దేహము నశిస్తుంది, కానీ ఆత్మ నశించదు. ఆత్మకు చావు లేదు. ఈ భూలోకంలో జీవించే ప్రతి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశిస్తూ ఉంటారు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే పరలోక సంబంధమైన పనులను ఈ భూలోకములో చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క దృష్టిని పరలోకం వైపు మరల్చాలి. పరలోక రాజ్యము మన యొక్క గమ్యస్థానము అని ఎంచుకోవాలి. పరలోక రాజ్యము మన గమ్యస్థానము అని మరిచినప్పుడు సైతానుడు మనలను నరకానికి ఆకర్షిస్తూ ఉంటాడు. ప్రియ మిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మన దేహములోని అవయవాల కన్నా పరలోక రాజ్యము ఎంతో విలువైనది అని తెలియజేస్తున్నాడు. నీ కన్ను నీకు పాపకారణమైనచో దానిని పెరికి పారవేయి. 2 కళ్లతో నరకములో ప్రవేశించుట కంటే 1 కంటితో పరలోక రాజ్యములో ప్రవేశించుట మేలు. నీ చెయ్యి పాపకారణమైనచో దానిని నరికి పారవేయి. 2 చేతులతో నరకములో ప్రవేశించుట కంటే 1 చేత్తో పరలోక రాజ్యములో ప్రవేశించడం మేలు అని ప్రభు తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యము మన కంటి కంటే విలువైనది. పరలోక రాజ్యము మన చేయి కంటే, మన కాలు కంటే, మన దేహంలో ఉన్న అవయవాల కంటే ఎంతో విలువైనది. ఆ విలువైన పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి మనకున్న సమస్తాన్ని త్యాగం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత ఈ భూలోకంలో జీవించే మనము పరలోక సంబంధమైన పనులు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఆత్మ సంబంధమైన పనులు చేసి పరలోక రాజ్యములో ఆస్తిని సమకూర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చినది మనందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించే మార్గాన్ని చూపించటానికి ప్రభు ఇచ్చేశాడు. అందుచేత ఆ ప్రభు యొక్క బోధలు ఆలకించి ప్రభు యొక్క మార్గములో ప్రవేశించి ప్రభు ప్రసాదించే పరలోక రాజ్యములో ప్రవేశించటానికి మనందరం కూడా నిత్యము ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నేటి సువార్తలో నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికి పారవేయి, నీ చెయ్యి పాప కారణమైనచో దానిని నరికి పారవేయి అని నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు బోధించి ఉన్నాడు. ప్రభువా, పరలోక రాజ్యం ఎంతో విలువైనది. మా దేహం కంటే, మాకున్న ఆస్తిపాస్తులన్నిటికంటే ఎంతో విలువైనదని తెలుసుకున్నాం. పరలోక రాజ్యాన్ని మా గమ్యస్థానముగా మేము పరిగణించి సమస్తాన్ని త్యజించి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేసే గొప్ప మనస్సును, విశ్వాసాన్ని ప్రసాదించండి. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.